రేపటి నుండి ఈ నెల 24 వరకు ఆయన ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆహ్వానం మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొంటారు మంత్రి. వివిధ యూనివర్సిటీల్లో అధునాతన బోధనా పద్ధతులపై అధ్యయనం చేస్తారు. 19న సిడ్నీ చేరుకొని అక్కడ యూనివర్సిటీలను సందర్శిస్తారు మంత్రి. మంత్రి నారా లోకేష్ రేపు ఆస్ట్రేలియా వెళ్తున్నారు. రేపటి నుండి ఈ నెల 24 వరకు ఆయన ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆహ్వానం మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొంటారు మంత్రి. వివిధ యూనివర్సిటీలలో అధునాతన బోధనా పద్ధతులపై అధ్యయనం చేస్తారు. అలాగే 19న సిడ్నీ చేరుకుని అక్కడ యూనివర్సిటీలను సందర్శిస్తారు లోకేష్. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి, మంత్రి లోకేష్ ఈ నెల 24 వరకు కూడా ఆస్ట్రేలియాలో పర్యటించబోతున్నారు కదా, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి కొండలరావు? కొండలరావు, మంత్రి నారా లోకేష్ ఈ నెల 22 వరకు కూడా ఆస్ట్రేలియా పర్యటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి కొండలరావు? థ్యాంక్ యూ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు కూడా ఆస్ట్రేలియాలో పర్యటించున్నారు. ఏదైతే స్పెషల్ విజిట్ ప్రోగ్రామ్ లో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున ఆస్ట్రేలియా హై కమిషన్ ఫిలిప్ గ్రీన్ ఇటీవల మంత్రి నారా లోకేష్ కి ఆహ్వానం పంపారు. ఏదైతే మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ మేరకు స్పెషల్ విజిట్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ ను కోరిన విధంగా ఈ నెల 19 నుంచి 24 వరకు కూడా మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని వివిధ యూనివర్సిటీలు సందర్శించి అక్కడ అధునాతన విద్యా విధానాలపై అధ్యయనం చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు. దీంతో పాటు ఏదైతే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విజయవంతం చేయాలని కూడా ఆస్ట్రేలియాలో నారా లోకేష్ రోడ్ షోలో కూడా పాల్గొనున్నట్టు కూడా తెలుస్తుంది. ఆస్ట్రేలియా ఈ నెల 19 ఉదయం 11:30 సిడ్నీ చేరుకుంటారు. సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు కూడా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరా సమావేశంలో కూడా మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. వాళ్ళందరితో కూడా నారా లోకేష్ ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఏదైతే సిఐఐ వైజాగ్ లో సమ్మిట్ సభ ఉందో దానికి సంబంధించి వాళ్ళని ఆహ్వానించే విధంగా కూడా ప్రణాళిక రూపొందించిన సందర్భం కనపడుతుంది. 20వ తేదీ ఉదయం 9 గంటలకు రాడ్విక్ లోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ లో సందర్శిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆధ్వర్యాన న్యూ సౌత్ వెల్ ఎంపీలు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ల సమావేశంలో కూడా మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొనున్నారు. అయితే ప్రతిరోజు కూడా ఏదైతే 19 నుంచి 24 వరకు ప్రతిరోజు దాదాపు 5 కార్యక్రమాల్లో ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేష్ సభలు, సమావేశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 24వ తారీఖు ఏదైతే మెల్బోర్న్ గ్రౌండ్ హయత్ హోటల్లో ఏఐబిసి ఆధ్వర్యాన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో కూడా భారీ రోడ్ షో కూడా ఉండబోతుంది. ఈ రోడ్ షో మధ్యాహ్నం 2 గంటలకి జరుగుతుంది. ఈ రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ తో పాటు ఏదైతే ఆస్ట్రేలియా ప్రతినిధులు కూడా ఈ రోడ్ షోలో పాల్గొంటుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ సమ్మిట్ ఈ నెల నవంబర్ 14, 15 వైజాగ్ లో నిర్వహిస్తున్న నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించే విధంగా అటు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు కొంతమంది మంత్రులు కూడా
విదేశాల్లో పర్యటించి పెట్టుబడులు తెచ్చే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసే విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యంలో ఈ నెల 19 నుంచి 24 వరకు కూడా మంత్రి నారా లోకేష్ అయితే ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. 24వ తేదీ రాత్రి మెల్బోర్న్ నుంచి బయలుదేరి 25వ తారీఖు ఉదయానికల్లా మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ చేరుకున్నారు. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.